ప్రపంచం దృష్టిలో శత్రువుని చంపటం నేరం. కానీ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ నిఘా డైరీలో ప్రతీకారం ఒక ధర్మం. మొసాద్ చేసిన ఆపరేషన్స్ ఇప్పటి వరకు విన్నవి వేరు, ఇప్పుడు నేను చెప్పబోయే ఆపరేషన్ వేరు. అది 1972 ప్రశాంతమైన మునిచ్ ఒలింపిక్స్లో ఇజ్రాయెల్ అథ్లెట్ల రక్తం చిందింది. శవపేటికల్లో 11 మంది ఛాంపియన్స్ శవాలు స్వదేశానికి చేరాయి. ప్రపంచం సంతాప సందేశాలను పంపింది. కానీ ఇజ్రాయెల్ ప్రధాని గోల్డా మేయర్ కళ్లల్లో కన్నీళ్లు లేవు, నిప్పులు చెరిగే ఆగ్రహం ఉంది. ఆమె మొసాద్కి ఒక్కటే ఆదేశం ఇచ్చింది: మా పౌరుల రక్తం చిందించిన ప్రతి ఒక్కరిని వేటాడండి. మీరే కోర్ట్, మీరే జడ్జ్, మీరే ఉరిశిక్ష వేసే జైలర్. అలా పుట్టిందే చరిత్రలో అత్యంత రక్తసిక్తమైన, అత్యంత భయంకరమైన ప్రతీకార ఆపరేషన్ గాడ్స్ వెంజన్స్. పెర్ఫ్యూమ్ సీసాలు, బెడ్ కింద బాంబులు, డబుల్ ఏజెంట్ల హత్యలు, యూరప్ నగరాల్లో మొసాద్ రాసిన ప్రతీకార కథనం ఇప్పుడు మీ ముందుకి. అది సెప్టెంబర్ 5, 1972. జర్మనీలో మునిచ్ నగరంలో ది జాయ్ఫుల్ గేమ్స్ జరుగుతున్నాయి. సమయం తెల్లవారుజామున 4:30. ఒలింపిక్ విలేజ్లో ఇజ్రాయెల్ అథ్లెట్లు బస చేసిన భవనం అది. లోపల డీప్ స్లీప్లో ఉన్నారు క్రీడాకారులు. హఠాత్తుగా ట్రాక్ సూట్లు వేసుకున్న 8 మంది రౌడీ మూకలు చేతుల్లో AK-47 తుపాకులు పట్టుకుని కాంపౌండ్ గోడ దూకారు. వాళ్ళు బ్లాక్ సెప్టెంబర్ అనే పాలస్తీనా ఉగ్రవాద ముఠా ఏజెంట్స్. తలుపులు బద్దలు కొట్టుకుని లోపలకు చొరబడ్డారు. రెప్పపాటులో 2 ఇజ్రాయేలీ క్రీడాకారులను అక్కడికక్కడే కాల్చి చంపారు. మిగతా 9 మందిని బందీలుగా చేసుకున్నారు. ఆల్రెడీ జర్మన్ నేల మీద 6 ఏళ్ల క్రితం హిట్లర్ చేతిలో రక్తం చిందిన చరిత్ర యూదులది. మళ్ళీ అదే జర్మన్ గడ్డ మీద ప్రశాంతమైన ఒలింపిక్స్ వేదికపై ఇజ్రాయెల్ అథ్లెట్ల రక్తం చిందింది. జర్మన్ పోలీసులు రంగంలోకి దిగారు. కానీ అనుభవలేమితో ఇజ్రాయెల్ అథ్లెట్లను కాపాడుకోలేకపోయారు. మునిచ్ దగ్గరలో ఫస్టెన్ఫెల్ట్ బ్రక్ ఎయిర్పోర్ట్లో జర్మన్ స్నీపర్లు చేసిన ఒక చిన్న పొరపాటు పెను విపత్తుగా మారింది. ఉగ్రవాదులు తమ చేతుల్లో ఉన్న 9 మంది ఇజ్రాయెల్ అథ్లెట్లపై హ్యాండ్ గ్రెనేడ్లు విసిరి తుపాకులతో కాల్చి బూడిద చేశారు. మొత్తం 11 మంది ఇజ్రాయెల్ ఛాంపియన్ల శవాలు శవపేటికల్లో టెల్ అవీవ్ విమానాశ్రయానికి చేరాయి. ప్రపంచమంతా దౌత్యపరమైన సానుభూతిని తెలిపింది. సంతాపాన్ని చెప్తున్నామంటూ ప్రసంగాలు ఇచ్చాయి. కానీ ఇజ్రాయెల్ ప్రధాని గోల్డా మేయర్ కళ్లల్లో సంతాపం లేదు. ఆమె కళ్లల్లో రగిలే మంటుంది. ఆమె పార్లమెంట్లో నిలబడి ఒకే ఒక్క మాట అంది: ప్రపంచం పంపే సంతాప సందేశాలు మా కన్నీళ్లను తొడవలేవు. దౌత్యం ముగిసిన చోట ప్రతీకారం మొదలవుతుంది అని. అలా పుట్టిందే ఆపరేషన్ గాడ్ సేవ్ వెంజన్స్. ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రతీకార ఆపరేషన్ అది. ప్రధాని గోల్డా మేయర్ ఇజ్రాయెల్ అత్యున్నత నిఘా సంస్థ మొసాద్ అధిపతి జమీర్ను పిలిచింది. రూమ్లో కేవలం 2 ఉన్నారు. ఒక గోప్యమైన సమితి ఏర్పాటైంది. దానికి పేరు కమిటీ ఎక్స్. మునిచ్ ఊచకోత వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు, ఆర్థిక సాయం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరి పేర్లని సేకరించారు. మొత్తం 11 మంది ప్రధాన శత్రువుల పేర్లతో ఒక హిట్ లిస్ట్ తయారైంది. ఆ రోజు మొసాద్ చీఫ్తో గోల్డా మేయర్ అన్న మాటలు ఇంటెలిజెన్స్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఈ 11 మందిని పట్టుకోవటానికి ఏ చట్టాలు లేవు, ఏ కోర్టులు శిక్షించలేవు. మీరే కోర్టు, మీరే న్యాయమూర్తి, మీరే ఉరిశిక్ష వేసే జైలర్. వెళ్ళి వాళ్ళని అంతం చేయండి. కానీ నిబంధన ఒక్కటే: ఒక్క నిర్దోషి రక్తం కూడా చిందకూడదు. కేవలం టార్గెట్ మాత్రమే శవమై పడాలి. ఆపరేషన్ను అమలు చేయడానికి మొసాద్లోని అత్యంత ప్రమాదకరమైన కిడాన్ అంటే ఈటే ముని విభాగానికి చెందిన అవ్నెర్ అనే ఏజెంట్ని ఫీల్డ్ కమాండర్గా ఎంచుకున్నారు. అవ్నెర్ ఆధ్వర్యంలో ఒక 5 రహస్య బృందం తయారైంది. అవ్నెర్ లీడర్, ప్రణాళిక రచన. రాబర్ట్ బాంబు తయారీ నిపుణుడు. హ్యాన్స్ కాగితాలు, పాస్పోర్ట్లు తయారు చేసే నకిలీ డాక్యుమెంట్ మాస్టర్. స్టీవ్ కార్ డ్రైవింగ్, ఎస్కేప్ ప్లాన్ స్పెషలిస్ట్. కార్ల్ ఆధారాలు చెరిపేసే రికవరీ ఏజెంట్. వీళ్ళకి ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం ఉండదు. అలా 5 ఏజెంట్లు జేబుల్లో నకిలీ ఐడెంటిటీలతో యూరోప్ వీధుల్లోకి అడుగుపెట్టారు. అది అక్టోబర్ 16, 1972. ఇటలీ రాజధాని రోమ్. మొదటి టార్గెట్ వేల్ జువైటర్, పాలస్తీనా కవి, బ్లాక్ సెప్టెంబర్ ఏజెంట్. రాత్రి 10:30 జువైటర్ తన అపార్ట్మెంట్ లిఫ్ట్ దగ్గరకు వచ్చాడు.
నీడలా ఇద్దరు వ్యక్తులు ముందుకొచ్చారు. ఎలాంటి మాటలు లేవు, శబ్దాలు లేవు. 22 క్యాలిబర్ పిస్టళ్లతో 12 రౌండ్లు కాల్చారు. జువైటర్ రక్తం మడుగులో పడిపోయాడు. మొజాద్ తన మొదటి ప్రతీకారాన్ని తీర్చుకుంది. అది డిసెంబర్ 8, 1972. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. రెండవ టార్గెట్ మొహమ్మద్ హంషారీ. ఈసారి మొసాద్ ఏజెంట్లు వాడింది ఆయుధాన్ని కాదు, హైటెక్ లాజిస్టిక్ ప్లాన్. హంషారీ మార్బుల్స్తో ఆడుకుంటున్నప్పుడు ఆయన ప్యారిస్ అపార్ట్మెంట్లోకి టెలిఫోన్ రిపేర్ మెకానిక్ వేషంలో మొజాద్ ఏజెంట్ వెళ్ళాడు. ల్యాండ్ లైన్ టెలిఫోన్ బేస్ కింద ఒక వినూత్నమైన మార్బుల్ సైజ్ బాంబును అమర్చాడు. మరుసటి రోజు ఉదయం ఒక మొజాద్ ఏజెంట్ వీధి చివర ఉన్న పే ఫోన్ నుంచి హంషారీ ఇంటికి ఫోన్ చేశాడు. హంషారీ ఫోన్ ఎత్తి హలో ఎవరు అన్నాడు. అవతల నుంచి వాయిస్ వినిపించింది. మిస్టర్ హంషారీ? ఎస్ నేనే అన్నాడు. ఆ మాట అనగానే రిమోట్ సిగ్నల్ నొక్కారు. ఢామ్ అంటూ టెలిఫోన్ పేలిపోయింది. హంషారీ ముక్కలు ముక్కలైపోయాడు. ఒక్కొక్కడిగా లండన్, ఎథెన్స్, బైరూట్, యూరోప్ నగరాల్లో మునిచ్ దాడి సూత్రధారులు కనుమరుగైపోతున్నారు. కానీ ఈ ఆపరేషన్ అంతా ఒక ఎత్తు అయితే అసలు మునిచ్ మాస్టర్ మైండ్ అలీ హసన్ సలామేను పట్టుకోవటం ఇంకొక ఎత్తు. అతడికి ఒక పేరుంది, ది రెడ్ ప్రిన్స్. అతడు ఏజెంట్లకి చిక్కటం లేదు. విలాసవంతమైన ప్లేబాయ్ జీవితాన్ని గడుపుతూ బాడీగార్డుల నడుమ తిరుగుతున్నాడు. అది జూలై 1973 నార్వేలో ఒక చిన్న పట్టణం లిల్లీహామర్. మొజాద్కి ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలీ హసన్ సలామే ఈ నగరంలోనే తిరుగుతున్నాడు అని. మొజాద్ టీం నార్వేకి చేరుకుంది. ఒక వ్యక్తి తన గర్భిణి భార్యతో సినిమా చూసి బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మొజాద్ ఏజెంట్లు అతన్ని అలీ హసన్ సలామే అనుకుని పొరబడ్డారు. కారులో నుంచి వచ్చి అందరి ముందే అతడిపై 14 రౌండ్లు కాల్పులు జరిపి చంపేశారు. కానీ తీరా చూస్తే అతడు ఉగ్రవాది కాదు, మొరాకోకు చెందిన అహ్మద్ బుచికి అనే ఒక అమాయకమైన వైటర్. నార్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 6 మొజాద్ ఏజెంట్లను అరెస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ దొరికిపోయింది. మొజాద్ ఆపరేషన్ బయటపడిపోయి అంతర్జాతీయంగా తీవ్ర అవమానం ఎదురైంది. ఆపరేషన్ను తాత్కాలికంగా ఆపేయాల్సి వచ్చింది. కానీ మొజాద్ అంటే వదిలేసే సంస్థ కాదు, దెబ్బతిన్న కొండ చిలువ లాంటిది. అది జనవరి 22, 1979 బైరూట్ లిల్లీహామర్ విపత్తు జరిగిన 5 ఏళ్ల తర్వాత రెడ్ ప్రిన్స్ అలీ హసన్ సలామే ఉన్న లొకేషన్ను మొజాద్ ఖచ్చితంగా పసిగట్టింది. అతడు వెళ్లే దారిలో ఒక ప్యాసింజర్ కారు నిలిపి ఉంచారు. అందులో 100 kgs RDXని అమర్చారు. సలామే తన మెర్సిడెస్ కారులో ఆ దారి గుండా వెళుతూ ఉండగా పక్కనే ఉన్న బిల్డింగ్ నుంచి ఒక బ్రిటిష్ మహిళ వేషంలో ఉన్న మొజాద్ ఏజెంట్ ఎరికా చేంబర్స్ దాన్ని రిమోట్తో పేల్చేసింది. ఆ పేలుడు ధాటికి సలామే కారు గాల్లోకి లేచి ముక్కలైపోయింది. మునిచ్ ఊచకోతకి మూలకారకుడైన ప్రధాన నిందితుడు చివరికి మట్టిలో కలిసిపోయాడు. 20 ఏళ్ల పాటు సాగిన ఈ ఆపరేషన్లో మునిచ్ దాడికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని మొజాద్ వేటాడి ఏరి పారేసింది. చట్టాలు మౌనంగా ఉన్నప్పుడు, ప్రపంచ రాజనీతి మౌనం వహించినప్పుడు, ఒక దేశం తన పౌరుల రక్తం చిందించినందుకు ప్రతీకారంగా రాసిన రక్త చరిత్ర ఇది. కాలం మారినా, శత్రువు ఎంత దూరంలో ఉన్నా మొజాద్ నీడ అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇది ఆపరేషన్ గాడ్స్ వెంజెన్స్, ఇజ్రాయెల్ రాసిన ప్రతీకార కావ్యం. మరో ఇంట్రెస్టింగ్ ఆపరేషన్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.